బ్యాక్ టు న్యూస్. రాష్ట్రానికి నూతన పరిశ్రమలు రాకూడదనే దురుద్దేశంతోనే జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. తూర్పుగోదావరి జిల్లా త్యాజంపూడి గ్రామంలో జనసేన ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఘనంగా సత్కరించారు. కూటమికి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు వర్మ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ఏర్పాట్లో పవన్ కళ్యాణ్ త్యాగం మరవలేందని వర్మ కొనియాడారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. నాసిరకం మద్యం సేవించి ఎంతో మంది మృత్యువాత పడ్డారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, జన సైనికులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2009లో నన్ను చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు, ఎర్రనాయుడు గారు పిలిచి సడన్ గా సీట్ ఇచ్చారు. అక్కడ అభ్యర్థి ఎవరూ లేరు. ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ నుంచి, వంగ గీత పిఆర్పి చిరంజీవి గారి పార్టీ నుంచి నన్ను పంపితే నేను ఓడిపోయింది 1020 ఓట్లతో ఓడిపోయాను. 1020 నాకు క్రాచ్ ఫైటింగ్ 20,000 నష్టం వచ్చింది. అంటే ఆ రోజు నెగ్గాలి. అంటే ఫైట్ అంత గట్టిగా ఇచ్చాను. 14 వెంకటరావు గారు పొక్కెట్టారు. మరి నేను నా చేతిలో ఉన్నది ఎలక్షన్ ఎప్పుడునే అంటే మా వాళ్ళు అందరూ టికెట్ గురించి కూడా ఆలోచించారు. ఎలక్షన్లో ఏమైనా టికెట్ ఇబ్బంది వచ్చిందనుకో మాకు సింబల్ ఉంది, ఉంగరం, మన ఉంగరం ఉంది కదా అంట. 14లో పోటీ చేస్తే 49,000 మెజార్టీ. భారతదేశంలో స్వతంత్రం వచ్చాక అత్యధికమైన ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ భారతదేశంలో మన రికార్డ్. శాశ్వత రోడ్డు నిర్మాణం అంటే నేను ఇంకోటి ఏం ఆలోచిస్తున్నానంటే, రోడ్డు లోతట్టులో ఉంది, తార్ రోడ్ వేస్తే పోతుంది కాబట్టి అప్పుడు వచ్చే ప్రాజెక్టు బడ్జెట్ ను బట్టి ఇంకా బడ్జెట్ అని అలకేట్ చేసి సిమెంట్ రోడ్డు పోయొచ్చు అనే ఆలోచన కూడా ఉంది. నేను ఇచ్చిన మాట ప్రకారం అది కావచ్చు, ఊర్లో డ్రైనేజీలు మిగతా వర్కులు కావచ్చు, అన్ని చేద్దాం. ఒక్కొక్కటి చేద్దాం.